మా చావులకు కారణం కావద్దు. సచివాలయ ఉద్యోగులపై పనిభారం తగ్గించాలి. ప్రభుత్వానికి ఏపీ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల జేఏసీ హెచ్చరిక. సో తెలుగుదేశం పార్టీ మొట్టమొదటి నుంచి కూడా ఈ సచివాలయ వ్యవస్థకి బద్ద వ్యతిరేకి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే గాంధీజీ గారు కలలుగన్నటువంటి గ్రామ స్వరాజ్యం దిశగా అడుగులు వేస్తూ ప్రతి ఒక్కరికి గ్రామంలోనే ప్రభుత్వ సేవలు ఇంటి ముందుకు అందాలి అన్న ఒక్క దృఢ సంకల్పంతో మంచి నిర్ణయం ఏదైతే తీసుకోవడం జరిగింది. గ్రామ సచివాలయం ద్వారా మన రాష్ట్ర యువత నిరుద్యోగులకి 1,26,000 మందికి సింగిల్ నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చినటువంటి ఘన చరిత్ర నాడు. సో సచివాలయాల్లో దాదాపుగా ఆ గ్రామంలో ఉండేటువంటి వ్యక్తి డెత్ సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్ నుంచి డెత్ సర్టిఫికేట్ వరకు ప్రతి సర్టిఫికేట్, ప్రతి సేవ గ్రామంలోనే అందేవి, ఇంటి వద్దకే అందేవి. సో వాలంటీర్ విధానాన్ని ప్రభుత్వం వచ్చిన తర్వాత 5,000 నుంచి 10,000 రూపాయలు ఇస్తామని వాలంటీర్లు కోసిపడేశారు. వాలంటీర్లు చేసే పని కూడా సచివాలయ ఎంప్లాయీసే చేయాలి అని చెప్పేసి వాళ్ళ మీద పని భారం. సరే అదన్నా చేస్తా ఉంటే రేషనలైజేషన్ పేరుతో అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులందరినీ కూడా మదర్ డిపార్ట్మెంట్స్ కి 10 మంది చేయాల్సినటువంటి పనిని 2-3 మీద పడేసి వాళ్ళ మీద తీవ్ర పనిభారం వేసి మళ్ళీ వాళ్ళకి ఏమైనా జీతాలు పెంచారా? వాళ్ళకి ఏమైనా గౌరవం లభిస్తుందా? తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా వెళ్ళి సచివాలయ ఎంప్లాయీని బెదిరిస్తాడు. తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఆఖరికి గ్రామంలో ఉన్న కార్యకర్త కూడా వెళ్ళి సచివాలయ ఎంప్లాయీస్ యొక్క వ్యక్తిత్వ హననం చేస్తూ వాళ్ళ మీద బెదిరిస్తూ మీరు తప్పుడు పనులు చేయాలని చెప్పేసి వాళ్ళ మీద చేస్తా ఉంటే తీవ్ర పనిభారం ఒకవైపు, అవమానాలు ఒకవైపు, మరోవైపు జీతాలు పెంచక, మరోవైపు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసే వేధింపులు, ఇవన్నీ వెరసి 70 మందికి పైగా కేవలం 2 నెలల్లో ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయారు. కొంతమంది ఒత్తిడితో. కేవలం ఏది సచివాలయ ఎంప్లాయీస్ అంటే మొత్తం కూడా 40 years బిలో ఉండే వాళ్ళే ఉన్నారు, చిన్నపిల్లలే. సో అలాంటి వాళ్ళు ఏదైతే హార్ట్ అటాక్ తో కూడా చనిపోయారు ఇలా ఒత్తులు తట్టుకోలేక. అలాంటి యువత, ప్రజల కోసం పనిచేసే ఉద్యోగులు 200 మంది కేవలం 2 సంవత్సరాలు చనిపోయారంటే సచివాలయ వ్యవస్థ మీద చంద్రబాబు నాయుడు గారు ఎంత కత్తి కట్టారు, తెలుగుదేశం పార్టీ ఎంత వేధింపులకు గురి చేస్తా ఉన్నారు అనేది ఒక నిదర్శనం. 1,26,000 మంది సైన్యం, ప్రజల కోసం పనిచేసే సైన్యం అది. అలాంటి సైన్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు రిక్రూట్ చేస్తే, అలాంటి సైన్యాన్ని ఈ రోజు వాళ్ళని అవమానాలకు గురి చేస్తూ, అవహేళనలకు గురి చేస్తూ, వాళ్ళ మీద ఒత్తిడి చేస్తూ, వాళ్ళ పనిభారం పెంచుతూ, వాళ్ళని వేధింపులకు గురి చేస్తూ ఈ రోజు 200 మంది యువత కేవలం 2 సంవత్సరాల్లో చనిపోయారంటే ఎంత దుర్మార్గంగా ఈ రోజు ప్రభుత్వం నడుస్తుంది అనేది కూడా ప్రజలు ఒక్కసారి గమనించాలి.